దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే నువ్వు విద్యావంతుడు కానవసరం లేదు. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నువ్వు మహాజ్ఞానివి కానవసరం లేదు. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నువ్వు గొప్ప వంశంలో పుట్టవలసి ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నువ్వు అందంగా ఉండాల్సిన అవసరం లేదు. అధికారిగా ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే దేవుడు ఆశించినటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తే చావులు. నువ్వెంత పేదవాడివైనా దేవుడు నీకు తోడుగా ఉంటాడు అనేది వాస్తవం. ఆనాడు దేశాన్ని పరిపాలిస్తున్న ఫరోకు దేవుడు తోడుగా లేడు, కానీ ఆ దేశంలో బానిసగా అడుగుపెట్టిన ఒక బానిస కుర్రవాడికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఎంత అద్భుతమైన దేవుడు అండి! మన దేవునికి సిరి సంపదలతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. ఆయనను ఎవరైతే ఘనపరుస్తారో, విశ్వసిస్తారో, మరెంత పేదవారైనా, ఎంత దరిద్రులైనా, దీనులైనా, దిక్కుమాలిన వారునైనా వారికి దేవుడు తోడుగా ఉంటాడో